రష్మిక మందన మెయిన్ లీడ్లో నటించినటువంటి సినిమా ది గర్ల్ ఫ్రెండ్. దీన్ని ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. సినిమా చూశాక నా ఫీలింగ్ చెప్పాలంటే సినిమా నాకైతే నచ్చింది గైస్. ఒక విలేజ్ అమ్మాయిని లైక్ ఒక అమ్మాయికురాలైనటువంటి అమ్మాయి ఒక లవ్లో పడిద్ది అనమాట. లవ్ ట్రావెల్ అంటే టాక్సిక్ లవ్లో అయితే పడితే పడిన తర్వాత తనతో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాడు ఇంకొక దాన్ని తగులుకుంటాడు. ఆ అమ్మాయితో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇవేంటి మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరైతే సినిమాని చూడాలన్నమాట. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ అయితే జయన లేచిద్ది. లాస్ట్ 10 minutesలో రష్మిక మందన చేసినటువంటి యాక్టింగ్ అయితే ఒక యానిమల్ ఒక పుష్ప మూవీ మళ్ళీ గుర్తొస్తుంది. అందులో ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందో ఇందులో దానికి మించినటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆల్రెడీ రష్మిక మందన మన బిగ్ బాస్లో నాగార్జున గారితో చెప్పింది, నువ్వు ఈ సినిమా ఎందుకు చేసావంటే నేనేందో అందరికీ చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సినిమా తీసానని చెప్పి తను చెప్పింది. నిజంగానే అందరికీ తనేంటి తన యాక్టింగ్ ఏంటి ఒక హీరోతో సంబంధం లేదు, ఓన్లీ తన కోసమే థియేటర్కి వెళ్ళొచ్చురా అనేటటువంటి రేంజ్లో అయితే తను పర్ఫార్మెన్స్ తిరగదీసేసింది. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫాదర్ ఎమోషనల్ అయినా ఫాదర్ వేసేటటువంటి డైలాగ్ అయినా ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా కంటనీరు తెప్పిస్తే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఖచ్చితంగా జరిగే